హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా డిషెస్. ఈరోజు మనము బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వీడియోస్ చూసి కమెంట్స్ వేయడం మర్చిపోకండి. ముందుగా కావాల్సిన పదార్థములు: బీరకాయ, చెక్కు తీయకుండా సన్నగా కట్ చేసుకున్న బీరకాయ, ఎల్లిపాయ ఒకటి, ఇంకొక ఎండుమిర్చి, కారం తగినంత వేసుకోవచ్చండి, ఎవరి టేస్ట్ తగినట్లు వాళ్ళు. ఇంకా చింతపండు నానేసుకోవాలి కొన్ని వాటర్ వేసి, జీలకర్ర, సాల్ట్, ఇంకా నూనె. ఇప్పుడు కడాయి పెట్టుకుందామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ని కొంచెం వేడి అవనిద్దాము. నేను చెప్పే ప్రతి ఇంగ్రీడియంట్స్లో ఉప్పు, కారం ఎవరి టేస్ట్ తగినట్లు వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యింది. అందులో ఉల్లిపాయలను వేశాను నేను. ఇంకా ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 5 ఎండుమిర్చి పెద్దవైతే వేసుకోవచ్చు. ఇవి చిన్న ఎండుమిర్చి కాబట్టి నేను ఒక 10 వేశాను. ఇంకా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. వీటిని బాగా దోరగా ఒక 2 నిమిషాల వరకు ఫ్రై అవ్వనిద్దామండి ఆయిల్‌లో. ఇప్పుడు అందులో బీరకాయ ముక్కల్ని వేసుకుందాం. బీరకాయ కొంచెం పెద్ద ముక్కలు వేశాను. ఇంక నేను చెక్కు తీయలేదు. ఎందుకంటే పచ్చడి కాబట్టి చెక్కు ఉంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట జిగురుగా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. బీరకాయకి ఏవైతే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్‌తోనే ఇవి బాగా మగ్గిపోవాలన్నమాట. ఇప్పుడు అందులోనే సాల్ట్ వేసుకుందాం. ఒక 2 స్పూన్ల సాల్ట్ వేశాను నేను. ఎవరైనా సాల్ట్ తక్కువ తినే వాళ్ళైతే తగ్గించుకోవచ్చండి. ఇంకా అందులోనే నానేసిన చింతపండు వేశాను. జస్ట్ ఒక పిచ్చమైన చింతపండు వేస్తే సరిపోతుంది చాలు కొంచెము. దీన్ని బాగా మగ్గనిద్దామండి. ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై అవ్వనిద్దాము. బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అన్నంలోకి ఇంకా నెయ్యి వేసుకొని తింటే. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే చాలా స్పైసీగా కూడా ఉంటుందండి. ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు కారం తినేవాళ్ళు. ఇప్పుడు దీన్ని బాగా చూసారా, మనం స్టవ్ కట్టేసుకుందామండి. బాగా మగ్గిపోయాయి. స్టవ్ కట్టేసుకొని దీన్ని కొంచెం బాగా చల్లార్చుకుందామండి పక్కన పెట్టేసుకొని. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మనము గ్రైండ్ వేసుకోవాలి దీన్ని. చూసారా, నేను చల్లారిన తర్వాత గ్రైండ్ చేశాను. ఇలా బాగా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుందాం. మరీ మెత్తగా అక్కర్లేదు బీరకాయ పచ్చడిని. బాగా గ్రైండ్ అయిపోయింది. చూసారు కదండి ఫ్రెండ్స్, బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా మా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇది ట్రై చేసిన తర్వాత కమెంట్స్లో ఎలా వచ్చిందనేది రాయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తాజా డిషెస్.